మనిషికి ఏం కావాలి? తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి ఒక ఇల్లు, అంతే కదా. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రియం అయిపోతున్నాయి. సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు అందనంత దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఓ పక్క కూరగాయల ధరలు కొండెక్కేశాయి, ఇంకో పక్క ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమింగ్ గూడ్స్ ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ వెరసి సామాన్యుడికి భారంగా మారుతున్నాయని చెప్పాలి. ముందుగా కూరగాయల విషయానికి వద్దాం. వాటి ధరలైతే విపరీతంగా పెరిగిపోయాయి. ఉల్లిపాయలు, టమాటోల ధరలైతే ఎవరికి అందకుండా పరుగులు పెడుతున్నాయి, సెంచరీ కొడుతున్నాయి. దీంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పెడుతుంది. ఇక స్థానిక మార్కెట్లో అయితే ఉల్లిపాయలు, టమాటోలతో పాటు ఇటు పచ్చిమిర్చి, బెండకాయలు, బీరకాయలు ఇలాంటి అన్ని కూరగాయల ధరలు కూడా రెక్కలొచ్చినట్టుగా అమాంతం పెరిగిపోయాయి. వారం రోజుల క్రితం కిలో టమాటో 50 రూపాయలు ఉంది, కానీ ఇప్పుడు దాదాపు 80 రూపాయలు, కొన్ని చోట్లయితే 100 రూపాయలు కూడా పలుకుతోంది. మదనపల్లిలో కూడా టమాటో 80 రూపాయలు, అయితే కొన్ని మార్కెట్స్లో 100 రూపాయలు పలుకుతోంది. మదనపల్లి నుంచి తిరుపతి దగ్గర, మదనపల్లి చిత్తూరు జిల్లా నుంచి అక్కడి నుంచి టమాటా. అక్కడ కూడా బాగా అకాల వర్షాలు పడడం వల్ల మొన్నటిదాకా ఒక 1 మంత్ కింద 30 రూపీస్ 40 రూపీస్ కేజీ ఉండేది. ఒకసారి 1 వీక్లో ఎగ్దాం 100 రూపాయలు 80 రూపాయలు దాకా అయింది. ఇప్పుడు అన్నీ అక్కడి నుంచి బయట నుంచి రావడం. మన దగ్గర ఇప్పుడు లోకల్ ఇక్కడ ఏం పండేది, ఒక బెండకాయ, దొండకాయ, వంకాయ తప్ప ఇవే 50-60 రూపాయలకు ఉన్నాయి. ఈ బయట నుంచి ట్రాన్స్పోర్ట్తో ఇప్పుడు 100 రూపాయలు 80 రూపాయలకి ఇలా మేము కూడా బేరం చేయాలంటే టమాటా ఒక 5 బాక్సులు అమ్మే, నేను ఒక బాక్స్ కూడా టమాటా అమ్ముతలేను. ఒక పెట్టె అమ్మలేకపోతున్నాం. ఓ మిర్చి ఒక 50 కిలో అమ్మింది, ఒక 10 కిలో అమ్మలేకపోతున్నాం. ఏది కానీ 80-100 రూపాయలు అన్నీ ఉన్నాయి. ఎవరైనా కొనండి అబ్బా అంటే అనుకోసం. ఇక ఉల్లిపాయలు కిలో 30 రూపాయల నుంచి ఇప్పుడు 50 రూపాయలకు చేరుకున్నాయి. పచ్చిమిర్చి అయితే 60 నుంచి ఏకంగా 100 రూపాయల సెంచరీ కొట్టేసింది. ఇక బీరకాయ కూడా 60 నుంచి 80, దొండకాయలు కూడా 40 నుంచి 60 రూపాయలు పెరిగాయి. మొత్తంగా చూస్తే ఇప్పుడు కూరగాయలు కొనడానికి లేవు అనే చెప్పాలి. కూరగాయలు టమాటాలు 100 రూపాయలు బయట ఉన్నాయి సార్. మార్కెట్లో 80 రూపాయల కిలో ఉంది. బీరకాయ 80 రూపాయలు ఉంది. పచ్చిమిర్చి కూడా 80 రూపాయలు ఉంది. ఇట్లా కూరగాయల రేటు ఇట్లా పెరిగిపోతే సామాన్య ప్రజలు ఎవరు తినని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక బియ్యం, పప్పులు, ఉప్పులు ఇట్లా నిత్యావసరాల వస్తువులు కూడా రోజు రోజుకి పైకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కూరగాయలు కూడా అదే బాట పట్టడంతో సామాన్యులు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పంట ఉత్పత్తి తగినంతగా లేకపోవడం, అలాగే స్టాక్లు కూడా లేకపోవడం వల్ల ఈ ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. ఇటు భీమిలి, ఆనందపురం, పద్మనాభ మండలాల్లో టొమాటో సాగు ఉన్నప్పటికీ అక్కడి ప్రజల అవసరాలకు సరిపడా అక్కడ పండడం లేదు అంటున్నారు. ఇక ఉల్లిపాయ పంట కూడా తక్కువగానే ఉందంటున్నారు. దీంతో డిమాండ్ బాగా పెరిగింది, కానీ సరఫరా మాత్రం తక్కువగా ఉంది. దీంతో రేట్లు పైకి వెళ్తున్నాయి. అయితే కొత్త సరుకు త్వరలోనే మార్కెట్లోకి వస్తుందంటున్నారు. దీనివల్ల ధరలు తగ్గొచ్చు అన్నది నిపుణుల అంచనా. ఇక FMCG ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమింగ్ గూడ్స్ ధరల విషయానికి వస్తే మన నిత్యావసరాల్లో వాడుకునే వస్తువులు ఇవి కూడా మధ్యతరగతి ప్రజలకు భారంగా మారిపోయాయి. ముడి పదార్థాలు సహా ఇతరత్రా ఉత్పాదక ఖర్చులు పెరగడంతో చాలా కంపెనీలు వాటి ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. సబ్బులు, బాడీ వాష్ల ధరలైతే 2-9%, అలాగే హెయిర్ ఆయిల్స్ అయితే 8-11%. ఇక ఎంపిక చేసిన కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ ధరలైతే 3-17% పెరిగిపోయాయి. ఇక ఇంట్లో రోజు వాడే నూనెలు, నూడిల్స్, సబ్బులు, గోధుమ పిండి ఇలాంటి వస్తువుల ధరలు కూడా పెరిగిపోయాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ ధరలను పెంచగా మరికొన్ని కంపెనీలు రేపో మాపో పెంచేందుకు రెడీ అయిపోతున్నాయి. ఇక డీటెయిల్గా చూస్తే విప్రో కంపెనీ తన సంతూర్ సబ్బుల ధరలను దాదాపు 3% పెంచింది. ఇటు కోల్గేట్, పామోలివ్ బాడీ వాష్ల ధరలు కూడా పెంచనున్నట్టు ఇప్పటికే హింట్ ఇచ్చేసింది. ఇక తక్కువ కాలంలో కమోడిటీల ధరల పెరుగుదల కారణంగా ధరలను సవరించబోమని చెప్పి ఇటు హిందుస్థాన్ లివర్ కూడా ప్రకటించేసింది. అయితే తమ ప్రోడక్ట్స్ డోవ్ సబ్బుల ధరలను 2%, షాంపూస్ అలాగే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ధరలు దాదాపు 4%, నెస్లే కాఫీ ధరలను 8-13%, మ్యాగీ, ఓట్స్, నూడిల్స్ ధరలను ఏకంగా 17% పెంచేశాయి. ఇక ప్రాక్టర్ & గ్యాంబుల్, హైజీన్ అండ్ హెల్త్ కేర్, జ్యోతి ల్యాబ్స్ తమ డిటర్జెంట్స్ ధరలను 1-10% మేర పెంచేశాయి. టాటా కన్స్యూమర్, డాబర్ ఇండియా, ఇమామి లాంటి
ఆర్గనైజేషన్స్ ఈ ఏడాది తమ ప్రోడక్ట్స్ ధరలను 1 to 5% మధ్య పెంచుతామని ఇప్పటికే ప్రకటించున్నాయి. ఇక గోడ్రేజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ సబ్బుల ధరలను దాదాపు 4 to 5% పెంచేసింది. ఇక ఐటీసీ ఆశీర్వాద్ హోల్ వీట్ ధర దాదాపు 1 to 5% పెంచేసింది. ఇలా ఏది ముట్టుకున్నా భగ్గుమంటున్నాయి. మొత్తం మీద ఎవరెన్ని మాట్లాడుకున్నా సరే తినక తప్పదు అని అంటున్నారు. కానీ పెరిగిన ధరలతో మా జేబులు చిల్లులు పడుతున్నాయి, బతకడం చాలా కష్టంగా మారిపోతోంది అన్నది సామాన్యుల ఆవేదన. చెవలకాయ 20-22 రూపాయలు ఉండేది 44 రూపాయలు, కాకరకాయ 40 రూపాయలు ఉండేది 80 రూపాయలు. ఏం తినాలా ఏం చేయాలా? ఏం అగ్గ ఉండే? ఏ మార్కెట్లో అయినా కానీ ఇవే మా దగ్గర ఉండే, అగ్గు అయినాయి అనేది ప్రసక్తి లేదు. అన్ని టమాటాలు అన్ని రేట్ ఎక్కినాయి. వంకాయలు ఒకటైతే కొద్దిగా నార్మల్కి వచ్చాయి. బీరకాయలు అయితే 80. అన్ని రేట్లకి. ఆకుకూరలు అయితే పాలకూర 10కి 4 ఇచ్చేవారు, ఇప్పుడు 10కి 2. అన్ని ఆకుకూరలతో సహా రేట్ ఎక్కువ. కొత్తిమీర ఇంత కట్ట 30 రూపాయలు చెప్తున్నారు. టమాటా 60. అన్ని రేట్ ఎక్కినాయి, ఒక్క వంకాయ తప్ప.